శ్రీ భక్త మార్కండేయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వసంతోత్సవ కార్యక్రమం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూర్తులకు పలు రకాల పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి ఫల పుష్పాదులతో అలంకరించారు. ఈ సందర్భంగా దీపాలంకరణ కార్యక్రమం, వేద సదస్సు నిర్వహించారు. వైదిక క్రతువులు సభాపతి తిగుళ్ల విశ్వశర్మ, రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, నంబి వాసుదేవ, భరత్ శర్మ ఇతరులు నిర్వహించగా ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస శర్మ దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా భక్త మార్కండేయ సేవా సమితి కార్యవర్గము, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. తమోదకం సదా విముక్తి సాధకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం గజాననమహారాజికి విఘ్నేశ్వర పుణ్యాహం కర్మణవస్తో పుణ్యాహం కర్మణవస్తో స్వస్తి కర్మణవస్తో స్వస్తి కర్మణవస్తో ఇంద్ర వృద్ధశ్రవాహ విశ్వవేదాక్షియో అరిష్టనే వైరాష్టస్య శీతో వాపః దేవావరుంధే గృహే కళ్యాణం భవంతో భవంతో అస్తు కళ్యాణం శ్రేయోవసేద ఆదత్ సంభూతం భూతం ఇంద్రకేత ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్పానాధభక్తుస్తవం ధానేం సత్రే సమాయే రోగానమస్తు ముఖసమం కలశం ఉద్ధరేత్ అర్తిం భవంతో ప్రవంచనా వృద్ధి సమృద్ధి వర్షశతకం సంపూర్ణమస్తు. ఎప్పట్లాగానే మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటూ, మాట్లాడని వాళ్ళు మీ గోత్రాన్ని దిశ దేవార్తిలో మార్జయంతా దక్షిణాయాం దిశమాసాం ప్రతీచ్యాం దిశ గృహాం శవమార్జయంతా ముదీచాం దిశ్యాపౌషధయో వనస్పతయో మార్జయంతా మూర్ధారాం దిశ యజ్ఞ సంవత్సరం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం హస్తే బిభ్రాన్మో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః. భవస్య హేతే జగతాం పతయే నమః. రుద్రాజాతతావినే క్షేత్రానాం పతయే నమః. సోదాయాహంత్యాయ వనానాం పతయే నమః. రోహితాయ స్థపతయే. నాలుగవ రోజుగా వసంతోత్సవ కార్యక్రమాన్ని సాయంకాలం మనందరం ఆది దంపతులైనటువంటి పార్వతీ రాజరాజేశ్వర స్వామికి జరుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు స్వామికి వివిధ రకాలైనటువంటి ఉపచారాలు, అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన వస్త్ర యజ్ఞోపవీత ఉపచారాలు అయిన తర్వాత అభిషేక స్నానానికి స్వామికి సంకల్పం మనందరి చేత చెప్పించి స్వామికి అభిషేకాన్ని ప్రారంభం చేశారు. లోకంలో ఉన్న గ్రహాలు 9. మరి మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నాం, ఎన్ని రకాల గుణాలు కలిగి ఉన్నాం అందరం. అలాగే పండు యొక్క గుణం ఒకటే, పోషకత్వాన్ని ఇవ్వడం. కానీ అది ఒక పండుగ లేదా యాపిల్ పండు రకాలుగా ఇన్ని కోట్ల రకాలుగా ఉన్న ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కరిలా ఉంటుంది. వాస్తవానికి ఈ వసంతోత్సవం మన యొక్క జీవిత గమనమే వసంతోత్సవం. అందరము పుడతాం, మనలాగే ఎక్కడో ఎవరో ఊసివేసినటువంటి విత్తనం ద్వారా అడవిలో చెట్టు పుడుతుంది. మనము భూమి మీద భగవంతుని సంకల్పం ద్వారా చెట్టుని మనని పోషిస్తారు ఎవరో తల్లిదండ్రులని ఈ జన్మలో అంటున్నాం. మరి పోయిన జన్మలో ఎవరు తల్లిదండ్రులు, వచ్చే జన్మలో ఎవరు తల్లిదండ్రులు, ఈ జన్మకు మాత్రం తల్లిదండ్రులు పోషిస్తున్నారు. అలాగే వృక్షాన్ని పోషిస్తున్నారు. వృక్షం పెరుగుతోంది, పెరిగినప్పుడు వృక్షం అటు ఇటు వంగకుండా దానికి ఆధారంగా ఒక కట్టెను కడుతున్నారు. మనము పెరిగినప్పుడు అటు ఇటు వేరే త్రోవలో మన యొక్క దృష్టి పోకుండా మనకు దండిస్తున్నారు. అలా పెంచారు. పెరగగా పెరగగా ముందు పుచ్చు కాస్త కాయ అయింది, కాయ కాస్త పండయింది. అంటే మనందరం ఆయా
స్టేజెస్ అన్ని దాటుకొని ఒక పండులాగా ఉన్నాం. ఈ పండు ఏ రకంగా ఎవరికి ఉపయోగపడుతుందనేది ఇక సార్థకం. కొన్ని పండ్లు ఎక్కడో రోడ్ల మీద రకరకాలుగా అమ్మబడి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతున్నాయి. కొన్ని పండ్లు చెట్ల మీదే ఉండి పాపం వాటి బరువే ఎక్కువై రాలిపోయి నీలమట్టమైపోయి విచ్ఛిన్నమైపోతాయి. కొన్ని పండ్లు మనకు అందని కూడా అందవు. ఇప్పుడు అలనేరేడు చెట్టు ఉందనుకోండి, అక్కడెక్కడో ఒక రకంగా చేరి పండు ధరిస్తుంది. మనము కూడా భగవంతుని పాదాల దగ్గరికి చేరామనేటటువంటి సూచనగా మనందరం ఈరోజు భగవంతుని సేవకి వీక్షించడానికి వచ్చాం. ఆ పండ్లలాగా మనము ఎక్కడో పెరిగాం, ఎక్కడో పుట్టాం, ఏదో రకంగా అవి ద్రవంగా మారాయి. మన మనస్సు కూడా భగవంతుని మీద ద్రవంగా మారి స్వామి జరిగేటటువంటి వసంతోత్సవాన్ని వీక్షించేందుకు స్థానిక మార్కండేయ దేవాలయానికి వచ్చాం. ఆ పండ్లలాగే మనందరి బుద్ధి కూడా బాగా పచనమై బాగా ద్రవంగా మారి కామ క్రోధ లోభమదమాశ్చర్యాలు అనేటటువంటివన్నిటినీ జయించి భగవంతుని పాదాల దగ్గర మన యొక్క బుద్ధిని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క సర్వస్వాన్ని అర్పించమని చెప్పేట కార్యక్రమానికి భక్తజనులందరూ మీకున్నటువంటి అశేషమైన శ్రద్ధాభక్తులతోటి స్వామిని సేవించేందుకు ఈ పూట ఇక్కడికి వచ్చి స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు. ఎంతో సంతోషదాయకం. ఆ పండ్లలాగే మనందరం కూడా స్వామికి అర్పితమయ్యేటట్టుగా మారి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మనం కూడా అలాగే స్వామి చరణాల దగ్గర చేరేటట్టుగా ఆ పరమాత్ముని సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఆ స్వామి యొక్క అనేక మంగళాశాసనాలు మనందరి మీద ఉండాలని కోరుతూ హర నమః పార్వతీ పతయే హర హర